దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుని రోజు మనతో మాట్లాడుతున్న మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమున కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను. ఈరోజు ధ్యానాత్మకం ఏమిటంటే 40 దినములు 40 రాత్రులు పగలు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు. పాత నిబంధనలో చూసుకున్నట్టయితే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి మోషే మరి అరణ్యంలో సీనాయి పర్వతం మీద 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అదేవిధంగా నోవాహు కాలంలో కూడా 40 రాత్రి పగళ్ళు వర్షం కుమ్మరించబడింది. ప్రజలందరూ నాశనం అయ్యారు వారి యొక్క పాపం బట్టి. మరి దేవుడు చూసుకున్నట్టే ఇక్కడ 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటంలో విరిగి నలిగిన హృదయం కావాలి. కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు కదా కీర్తనకారుడు, విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు. మరి ఉపవాసం ఉండే ఆకలి అయితే మనం నవ్వుతూ ఉండలేం కదా, మన మొహం కొంచెం వాలిపోతుంది. అదేవిధంగా మన ఆత్మలో కూడా మనం విరిగి నలిగిన హృదయంతో యేసుక్రీస్తుకు మొరపెడితే మరి దేవుడు ఆసన్నుడై ఉండి జవాబు ఇస్తాడని మాట్లాడుతున్నాడు. మరి నోవాహు దినంలో చూస్తున్నట్లయితే వారి యొక్క పాపములను చూసి దేవుడే ఆ ప్రజల్ని నాశనం చేశాడు. అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలకు కూడా కొంచెం దేవుడి కోపం వారి మీదకి వచ్చింది. మోషే ఎంతనో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాడు. మరి యేసుక్రీస్తు కాలం వరకు వచ్చేసరికి యేసుక్రీస్తునే తన కుమారుడినే ఈ లోక పాపల కోసం పంపించాడు. అదేవిధంగా మన యొక్క పాపం నిమిత్తం ఆయనే సిల్వలో మరణించి రక్తం కాచి మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించాడు. అదే నోవాహు దినములో 40 రాత్రి పగలు వర్షం కురిపించి ఆ ప్రజల్ని నాశనం చేశాడు. దేవుడు నాశనం చేసినందుకు బాధపడ్డాడు. కానీ యేసుక్రీస్తు కాలంలోకి వచ్చేసరికి తన కుమారుడిని పంపించి మన యొక్క పాపముల కోసం రక్తం కార్చే విధంగా దేవుడు మన కోసం చేశాడు. ఈ విధంగా విరిగి నలిగిన హృదయంతో మొరపెట్టి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మన హృదయాల్లో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ మనకు ఉపవాసం ఉన్నప్పుడు విరిగి నలిగిన హృదయంతో ఆయన మొరపెట్టుము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉంటేనే ఖచ్చితంగా దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. మనము విరిగి నలిగిన హృదయంతో ఆయనకు మొరపెడితే నిత్యరాజ్యానికి వారసులం అవుతామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. చిన్న వాక్యం దేవుడు.